శివ కేబుల్ అక్క 3 లక్షల ఎకరాలు దాదాపుగా పత్తి వేసినారు, 1,40,000 ఎకరాలు దాదాపుగా మెరపేసినారు. 3 లక్షల ఎకరాలు పత్తి, 1,40,000 ఎకరాలు మిరప ఈ జిల్లాలో పంటలు వేస్తే వర్షాలు 12వ తారీఖు నుంచి 12, 13, 14 వరుసగా 3 రోజులు వర్షాలు పడ్డాయి. దాని తర్వాత ఒక 5 రోజులు రోంత గ్యాప్ వచ్చింది. మళ్ళా దాని తర్వాత వరుసగా వర్షాలు పడ్డమే మొదలుపెట్టాయి. దాదాపుగా ఈ 5-6 రోజుల నుంచి మళ్ళీ వర్షాలు. మొత్తానికేమో పంట చివరకు మిరప కానీ పత్తి కానీ రెండు కూడా కుళ్ళిపోయిన పరిస్థితులు, చేతికి ఏది కూడా దొరకని పరిస్థితి. దాదాపుగా 2 లక్షల ఎకరాల పైచి దారుణంగా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇది కూడా ఈ 2 లక్షల ఎకరాలు కూడా నాకు తెలిసి గవర్నమెంట్ లెక్కలేదు, ఇంకా ఎక్కువ నష్టపోయిన పరిస్థితులు మనకు అందరికీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఎకరా పత్తి వేయాలి అని అంటే కౌలు ఇక్కడ 30,000 రూపాయలు కౌలు, 30 నుంచి 40,000 రూపాయల దాకా, 30 నుంచి 35,000 రూపాయల దాకా కౌలే నడుస్తూ ఉంది. 35,000 రూపాయలు, 30 నుంచి 35,000 రూపాయలు కౌలే నడుస్తూ ఉంటే 20,000 రూపాయలు కనీస పెట్టుబడి అవుతుంది పత్తికి. 20 పైనే కానీ 20 తక్కువ కాదు. అదే నీకు మిరప అయితే కౌలు 30,000 పోను, లేత మిరప అని అనుకున్నా కూడా పూర్తి పెట్టుబడి ఇంకా పెట్టలేదనుకున్నా కూడా కనీసం 50,000 రూపాయలు మిరపకు ఇంతవరకు పెట్టిన పరిస్థితి. ఏది కూడా చేతికి అందని పరిస్థితి. ఇంత దారుణంగా రైతులు బతుకుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి కనీసం పొలాలే కూడా దిగల, కనీసం వచ్చి అడగను కూడా అడగల. ఊరికి అలా విమానాల్లో చూసి ఈయనంతకి ఈయనే లెక్కేసి ముస్టేసినట్టు 10 కోట్ల రూపాయల మేరకు సహాయం అందించి అది కూడా రైతులకు కాదు. డ్రైనేజీ వాటర్ ఊరి మీద పడుతున్నారు, ఆ డ్రైనేజీ కింద ఇచ్చినాడు అనేది ఆలోచన ఉంది. జనం కూడా లేదు. వ్యవసాయం కింద అయితే కాదు, వ్యవసాయానికి రూపాయి కూడా ఏమి చేయలే, ఇంతవరకు ఏం చేయలే. జూలై చివరి నుంచి ఆగస్టు చివరి వరకు వర్షాలు పడల, పంటలు ఎండిపోయిన పరిస్థితులు. సచ్చి చెడి రైతులు పంటను కొద్దో గొప్ప కాపాడుకునే కార్యక్రమం చేస్తే ఇప్పుడేమో సెప్టెంబర్ 12, 13, 14 ఒక దఫా, మళ్ళీ 5-6 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండో దఫా వర్షాలతో ముంచెత్తే రైతులకి ఇవాళ చేతికి ఏమీ కూడా అందని పరిస్థితి ఇవాళ రైతు కనిపిస్తూ ఉన్నాడు. 3 లక్షల ఎకరాలు పత్తి వేసినాడు, 1.5 లక్ష ఎకరా మెరపేసినారు, దాదాపుగా 30,000 పైచిలకి ఎకరాలు వరి కూడా వేశారు. ఏది కూడా చేతికి అందని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రూపాయి కూడా ఈ జిల్లాకు అందల, రూపాయి కూడా ఇంతవరకు రాష్ట్రానికి అందల. దాదాపుగా 1000 కోట్లకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలో ఈ జిల్లాకే దాదాపుగా 120 కోట్ల రూపాయలు రావాలి, రూపాయి చేతికి అందల. రైతులకు రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి చేతికి అందల. ఈ ఇయర్కు సంబంధించి పంటల పరిస్థితి ఇది. బ్యాంకులకు పోతే బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వడ్డీలు చూస్తే పావుల వడ్డీ, వడ్డీ లేని రుణాల పరిస్థితి ఇవాళ లేకుండా పోయి బయట ఇవాళ బ్యాంకులు అప్పులు ఇవ్వని పరిస్థితి. కారణం రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ కాలేదు కాబట్టి. రుణాలు రైతులకు మాఫీ కాక, రుణాలు రెన్యువల్ కాక రైతులకు బ్యాంకుల్లో బంగారు పుట్టిన పరిస్థితి. చివరకు రైతులకు కాస్తో కూస్తో బ్యాంకులకు పోతే తక్కువ వడ్డీకి వస్తుంది, బంగారు పెట్టి రుణం తీసుకుంటే కనీసం ఆ రుణం పావులా వడ్డీకే వస్తుంది. బంగారు పెట్టైనా తీసుకుందామని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చాడు, బంగారు పెట్టుకుని రైతులకు రుణాలు ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు.
అంటే ఇప్పుడు రైతులకు ఇవాళ బ్యాంకులకు పోతే రుణాలు పుట్టని పరిస్థితి, ఆయనేమో రుణాలు మాఫీ చేయలేదు, రుణాలు మాఫీ కాలేదు కాబట్టి రుణాలు రెన్యువల్ కాలేదు. ఇవాళ బ్యాంకుల్లో పావులా వడ్డీకి 0 వడ్డీకి రుణాలు అందే పరిస్థితి పోయి బయట ఇవాళ 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి రైతులు దిక్కుదోచిన పరిస్థితి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. తీరా తెచ్చుకొని వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఈ మాదిరిగా ఉంది. పూర్తిగా పంటలు చేతికందని పరిస్థితి, పూర్తిగా పంట చేతికందని పరిస్థితిలో రైతున్నాడు. ఇంత దారుణంగా రైతుంటే రైతును ఆదుకోవాల్సిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నీరుడు సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఈ జిల్లాకు 120 కోట్ల రూపాయలు రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీ 1000 కోట్ల రూపాయలు పైచిలుకుంటే రూపాయి అంటే రూపాయి ఏ రైతుకి ఇవ్వాల. ఇది రైతుల పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఏమో వస్తాడు, షికార్లు కొడతాడు, విమానాల్లో కొట్టి వెళ్ళిపోతాడు. రైతుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఇట్లాగా ఉంది. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు భూమి మీదకి వచ్చి రైతులు పడతా ఉన్న బాధలు ఒకసారి గమనించి, పంట పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయి ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోతే 4-5 రోజులు పంట నీళ్ళల్లో మునిగితేనే పరిస్థితి ఇట్లుంటుంది. కింద వేర్ల నుంచి కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. వేర్ల నుంచి కింద కుళ్ళిపోయి పంట ఇంత దారుణంగా తయారవుతుంది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. రైతులకు ఇప్పటికైనా కూడా తోడుగా నిలబడే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు అన్ని రకాలుగా కూడా అండదండలు ఇస్తాము, తోడుగా ఉంటామని కూడా చెప్తా ఉన్నాం. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే కనీసం రైతుల దగ్గరికి వచ్చే నాతుడు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడు కూడా మన గ్రామానికి రాలా, ఎవడు కూడా మన దగ్గరికి వచ్చి చూసిపోలా, ఎవడు గ్రామానికి కూడా రాలా. ఇంతటి దారుణంగా కనీసం ఏ అధికారి కూడా కనీసం గ్రామంలోకి వచ్చి ఏం జరుగుతూ ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి కనీసం చూసిన పాపాన కూడా పోలేదు ఇంతవరకు. అంతే కదన్నా? గట్టిగా తోడుగా ఉంటాం. నాగయ్యన్న గట్టిగా నిలబడతాం.